ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తన పల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓదరగుంట నాగార్జున అత్యధిక మెజార్టీతో పులివర్తి నాని గారిని గెలిపించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తనపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని కొనియాడారు. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 15వ తారీఖు పేదలకు పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. కమ్మపల్లి పంచాయతీ ప్రజలందరూ ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఇంటి మిద్దెపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి తెలియజేస్తూ అనంతరం పాలడుగు మునిరత్నం నాయుడు ప్రసంగించారు. ముందుగా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని ఆదరించి తనపల్లి పంచాయతీలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి ఓట్లేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీ సమస్యలు ఏమున్నా మన ఎమ్మెల్యే గారి పులివర్తి నాని అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యల్ని పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 నెలల లోపల మెగా డిఎస్సి కానీ అయితేమి, అలాగే ఆగస్టు 15న మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్లు, అలాగే ఉచిత బస్సులు మహిళలకి, ఇవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే అమలు పరుస్తున్నాము. అలాగే ఈ 2 నెలల లోపల అమ్మఒడి తీయేస్తున్నారు అని వైసీపీ ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. వచ్చిన 2 నెలల లోపలే మెగా డిఎస్సి అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితే ఏమి ఇవన్నీ కూడా ప్రభుత్వం తన పని తను చేసిపోతుంది. అలా చెప్పినటువంటి తల్లికి వందనం కూడా కొన్ని నెలల్లోనే అమలు పరుస్తారని మాకు నమ్మకం ఉంది. అలాగే ఈ గత 5 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వంలో రాజధాని లేకుండా నడిపినట్టు ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఎలా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. బయట నుంచినైతేమి, ఇతర దేశాల నుంచి అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా విరాళాలు పంపిస్తున్నారు. అలాగే రాజధాని కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రాజధానికి అయితేనేమి, పోలవరానికి అయితేనేమి హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా అన్నగారు అయినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నగారు గెలిచిన వెంటనే రాయల చెరువు రోడ్డు అయితేమి, పాకాల దామల చెరువు రోడ్డు అయితే వచ్చిన 2 నెలల లోపలే పూర్తి చేసినటువంటి ఘనత మా నాని అన్నగారిది. అలాగే ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని తనదైన శైలిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలన్న మన నాని అన్నగారే. ఎందుకంటే వచ్చిన 2 నెలల్లోనే ఆయన గురించి తెలుసుకున్నాము. రోడ్లు అయితే కానీ అభివృద్ధి పదంలో ఎంపీడీఓ ఆఫీస్లో ఏం సమస్యలు ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ సమస్య ఉన్నా అర్జీల రూపంలో తీసుకుంటూ ఆయన అప్పటికప్పటికే సమస్యని పరిష్కరిస్తున్నారు. ఏ విధంగా ఏ శాఖకైతే వాళ్ళు అక్కడ ఉంటారో వాళ్ళకి అప్పటికప్పుడే తెలియపరిచి వాళ్ళ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. అలాగే చంద్రగిరి నాని అన్న గారు మాట ఇచ్చినట్టు సూపర్ 6 పథకాలలో పేదల నుంచి ధనవంతులుగా చేయడానికి ఇల్లు పథకాలు, అలాగే తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఇవన్నీ కూడా తొందరలోనే అమలుపరుస్తారని అందరికీ అందజేస్తామని మేము మాట ఇచ్చినట్టు నెరవేరుస్తాం. జై తెలుగుదేశం, జై నారా లోకేష్, జై చంద్రబాబు, జై పులివర్తి నాని అన్న, జై భారత్ మాత.